బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో భారీగా మున్సిపల్ కమిషనర్లు బదిలీ అయ్యారు. ప్రభుత్వం భారీగా మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎన్నికల ప్రక్రియను నిష్పక్షపాతంగా పారదర్శకంగా నిర్వహించాలన్న ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. సొంత జిల్లాలో పనిచేస్తున్న వారు ఒకే చోట సుదీర్ఘకాలం పనిచేస్తున్న అధికారులను పరిపాలనా కారణాలతో పాటుగా పదోన్నతులపై మొత్తం 47 మందిని బదిలీ చేశారు. బదిలీ అయిన అధికారులు వెంటనే తమకు కేటాయించిన కొత్త ప్రాంతాల్లో బాధ్యతలు స్వీకరించాలని జాయింట్ డైరెక్టర్ నారాయణరావు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. విధుల్లో చేరడంలో నిర్లక్ష్యం వహిస్తే మాత్రం ప్రస్తుత నిబంధనల ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. తెలంగాణలో భారీగా మున్సిపల్ కమిషనర్ల బదిలీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ లైవ్లో అందిస్తారు. సునీల్, తెలంగాణలో భారీగా మున్సిపల్ కమిషనర్ల బదిలీకి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఎస్ చక్రి, తెలంగాణ రాష్ట్రంలో త్వరలో జరగబోయేటటువంటి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో ఆ కమిషనర్లో పనిచేస్తున్నటువంటి మున్సిపల్ కమిషనర్లు మరోవైపు చైర్మన్లను కూడా బదిలీ చేస్తూ కొద్దిసేపటి క్రితమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుంది. మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 47 మంది కమిషనర్లు అంటే గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఉన్నటువంటి అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వము కీలక ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఇందులో మనం చూడొచ్చు, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్తో పాటు జిల్లాలో ఉన్నటువంటి మున్సిపాలిటీలు ఏదైతే ఆదిలాబాద్ కావచ్చు, నిజామాబాద్, కొన్ని మున్సిపాలిటీ పరిధిలో జరిగేటువంటి ఎలక్షన్స్ నేపథ్యంలో ఈ బదిలీలు చేపట్టినందుకు కూడా మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వీటితో పాటు జిహెచ్ఎంసీ మున్సిపల్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా బదిలీలు చేపట్టింది. కొత్త పోస్టింగ్లు ఇచ్చింది, కొత్త వారికి కూడా అవకాశాలు కల్పించింది. మొత్తం 47 మంది అధికారులను బదిలీ చేసింది. వీరందరూ కూడా తక్షణమే విధుల్లో చేరాలి. ఒకవేళ విధుల్లో చేరకపోతే మాత్రము క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకుంటామని మాత్రం ఇప్పటికే ఆ జీవోలో చాలా స్పష్టంగా పేర్కొంటుంది. ఎంఏయు డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి జీవో నెంబర్ 87 ప్రకారము ఈ యొక్క కొన్ని అమలు చేయడం జరిగింది. దీంతోపాటు జాయింట్ డైరెక్టర్ నారాయణరావు కూడా ఈ ఉత్తర్వులు జారీ చేసిండు. మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా త్వరలో ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. ఇందులో భాగంగానే అటు స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా ఇప్పటికే ఓటర్ల జాబితా సిద్ధం చేసింది. మరోవైపు రిజర్వేషన్ల ఖరారు మున్సిపల్ డిపార్ట్మెంటు అటు రిజర్వేషన్లు సైతం ఖరారు చేసి ఆ నివేదికను ఎలక్షన్ కమిషన్ కూడా ఇవ్వడం జరిగింది. దీంతోపాటు పోలింగ్ కేంద్రాలకు సైతం ఇప్పుడే సిద్ధం చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు అటు ఎలక్షన్ కమిషనర్ రాణి కౌముది కూడా జిల్లా కలెక్టర్లతో, జిల్లా జాయింట్ కలెక్టర్లతో మాట్లాడుతూ ఉంది. ఈ ఎలక్షన్స్ కూడా అంటే గతంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు ఏ విధంగా నిర్వహించారో అదే తరహాలో మున్సిపల్ ఎలక్షన్స్ కూడా ప్రశాంతంగా నిర్వహించేందుకు ఇప్పటికే ఆల్ పార్టీ నేతలతో సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. ఇక ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఐఏఎస్ అధికారుల బదిలీ జరిగింది, ఇప్పుడు ఐపీఎస్ అధికారుల బదిలీ జరిగింది. ఆ తర్వాత ఈరోజు మళ్ళీ మున్సిపల్ కమిషనర్లకు సంబంధించినటువంటి కమిషనర్ల బదిలీ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఇక త్వరలోనే ఈ యొక్క 1-2-3 రోజుల్లోనే మున్సిపల్ కమిషనర్ ఓట్లకు సంబంధించినటువంటి మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ కూడా విడుదలయ్యే అవకాశం కనబడుతుందని చెప్పవచ్చు. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేసింది. మరోవైపు అటు ఎలక్షన్ కమిషన్ కూడా ఇప్పటికే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు మొత్తం కూడా కంప్లీట్ చేసిన నేపథ్యంలో 1-2-3 రోజుల్లోనే ఈ నెల 23 లేదా 22 తేదీన ఎలక్షన్ కోడ్ కూడా వచ్చే అవకాశం కూడా సమాచారం తెలుస్తుంది. ప్రస్తుతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 47 మంది మున్సిపల్ కమిషనర్ అధికారుల బదిలీలు మాత్రము రాష్ట్ర ప్రభుత్వం చేపడుతూ ఉత్తర్వులు కూడా జారీ చేయడం జరిగింది. చక్రి, అయితే సునీల్, రాష్ట్రంలో త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలపైన ఈ బదిలీలు ఎలాంటి ప్రభావం చూపే అవకాశం ఉంది? అధికార పార్టీకి ఇది ఏ విధంగా మేలు చేస్తుందంటారు సునీల్? ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే గత ఎన్నికల్లో కొంత ఆటంకాలు ఏర్పడాయి అధికార పార్టీకి, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీ కొంత ఓట్లు కొంత తేడాన్ని గెలిచిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి అధికారులు సక్రమంగా పనిచేయకపోవడం, కొంత ఫీడ్బ్యాక్ కొంత బ్యాడ్గా రావడంతో ఈసారి అలాంటి తావు లేకుండా ఈసారి మున్సిపల్ ఎలక్షన్లో జరిగేటువంటి ఎలక్షన్స్కు అలాంటి కూడా ఇబ్బందులు తలెత్తకుండా అధికారులని మొత్తం కూడా షిఫ్టింగ్ చేయడం జరిగింది. మొత్తం అధికారుల బదిలీలతో మార్పుతో ఇప్పటికే జిల్లా స్థాయిలో ఉన్నటువంటి కలెక్టర్ను సైతం బదిలీ చేశారు. ఆ తర్వాత ఐపీఎస్ అధికారులను బదిలీ చేశారు. ఇప్పుడు మున్సిపల్ కమిషనర్లు కూడా బదిలీ చేశారు. ఈ ఫ్లెక్సింగ్, ఈ మార్పు రాష్ట్ర ప్రభుత్వానికి అనుకూలంగా వస్తుందా లేదా ప్రతికూలంగా వస్తుందా అనేది మాత్రం మున్సిపల్ ఎలక్షన్ తర్వాత మనకు ఫలితాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి చూడాలి మరి. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అధికారులందరినీ కూడా బదిలీ చేపడుతుంది. జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి, ఐపీఎస్ అధికారుల దగ్గర నుంచి, ఇప్పుడు మున్సిపల్ శాఖ అధికార కమిషనర్ల దగ్గర నుంచి బదిలీలు చేపడుతున్న నేపథ్యంలో మరి రాష్ట్ర ప్రభుత్వము తమకు అనుకూలంగా ఉండే విధంగా
చర్యలు తీసుకుంటుందనేది అటు బీఆర్ఎస్ చేస్తున్న ప్రధాన అభియోగం. కాబట్టి మరి ఈ విషయంలో త్వరలో జరగబోయేటువంటి మున్సిపల్ ఎన్నికల్లో ఏ విధంగా దీని ప్రభావం ఉంటుందనేది కూడా చూడాల్సి చెప్పొచ్చు. ప్రస్తుతం అయితే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 47 మున్సిపల్ కమిషనర్లు 47 మంది మున్సిపల్ కమిషనర్లు బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. త్వరలోనే 1-2-3 రోజుల్లోనే ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలవుతుందని ఇప్పటికే సమాచారం తెలుస్తుంది. కాబట్టి అందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా అడుగులు వేస్తున్న పరిస్థితి కనబడుతుంది. చక్రి అయితే సునీల్, అకస్మాత్తుగా జరిగిన ఈ బదిలీల వల్ల మున్సిపల్ అధికారుల మనోస్థైర్యం దెబ్బతినే అవకాశం ఉందా? ఇది పాలనపైన ప్రతికూల ప్రభావం చూపుతుందంటారా? ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు అధికారులు ఉటావుటిన అంటే బదిలీలు ఎక్స్పెక్ట్ చేసినప్పుడు కూడా 1-2-3 రోజుల్ని ఈ ఎక్స్పెక్ట్ అయితే ఎవరు చేయలేదు. ఎందుకంటే ఇప్పటికే ఆ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసింది స్టేట్ ఎలక్షన్ కమిషన్. ఇప్పటికే దానికి సంబంధించినటువంటి రిజర్వేషన్లు ఖరారు చేసింది రాష్ట్ర ప్రభుత్వము. మున్సిపల్ శాఖ మరోవైపు ఓటర్ల జాబితా సిద్ధం చేసింది, మరోవైపు పోలింగ్ కేంద్రాలు సిద్ధం చేసింది. ఇప్పుడు ఈ క్షణంలో 1-2-3 రోజులనే ఈ యొక్క బదిలీ చేయడం, వారు వెళ్ళి వెంటనే విధుల్లో చేరాలని కూడా ఆర్డర్స్లో మనం చాలా స్పష్టంగా చూడవచ్చు. ఒకవేళ చేరకపోతే మాత్రం వెంటనే వారిపై క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకుంటామని మాత్రం ఆ జీవో కాపీలో పేర్కొన్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ఈ రోజు బదిలీ అయినటువంటి ఈ జీవో ఇప్పుడే కొద్దిసేపు క్రితమే వచ్చింది. కాబట్టి ఆ జీవోను అందుకున్నటువంటి అధికారులు వెంటనే ఈరోజు సాయంత్రం వరకు వెళ్ళి రిపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. కొంతమంది అందుబాటులో లేకపోతే రేపు ఉదయం వరకు వారు రిపోర్ట్ చేయాల్సిన అవసరం. ఒకవేళ రేపు కూడా రిపోర్ట్ చేయకపోతే మాత్రం వారిపై కూడా చర్యలు తీసుకునే అవకాశం ఉంది. దీని ప్రభావం మాత్రము వచ్చే ఎన్నికల్లో కొంత ప్రభుత్వం మీద పడుతుందా లేదా ఎవరి మీద పడుతుందా అనేది కూడా ఎన్నికల ఫలితాల్లో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ప్రస్తుతం అయితే బదిలీల వల్ల కొంత అధికారులు మాత్రం కొంత ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఇప్పటికిప్పుడు వారు జిల్లాలను వదిలి మళ్ళీ వేరే ప్రాంతానికి బదిలీ కావాలంటే కొంత సమయం పడుతుంది. కానీ వీరు ప్రభుత్వం మాత్రం ఆ జీవో కాపీలో చాలా స్పష్టంగా పేర్కొంది. వెంటనే బదిలీ అయినటువంటి కమిషనర్లు వెంటనే విధుల్లో చేరాలంటూ కూడా చాలా స్పష్టంగా జీవో కాపీలో పేర్కొన్న పరిస్థితి. మొత్తం 47 మంది మున్సిపల్ శాఖలతో పాటు మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఉన్నటువంటి అధికారులు వెంటనే బదిలీ కావాలి. వారికి కొంతమంది కొత్త పోస్టింగ్ ఇచ్చారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో కూడా కొన్ని బదిలీలు కూడా జరిగాయి. ఎంఈయూడీలో కొన్ని బదిలీలు జరిగాయి. కాబట్టి వారందరూ కూడా వెంటనే విధుల్లో చేరాలంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. చక్రి, రైట్, థ్యాంక్ యూ సునీల్. ఏపీ రాజధాని అమరావతి చట్టబద్ధతకు రంగం సిద్ధమైంది. కేబినెట్ ఆమోదంతో ఫైల్ను పార్లమెంటుకు పంపాలని కేంద్రం డిసైడ్ అయింది. 10 ఏళ్ల పాటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ కొనసాగింది. 2024 జూన్ 2 తోటి ఉమ్మడి రాజధాని గడువు ముగిసింది. రాజధానిగా అమరావతిని ప్రకటించాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం కోరింది. రాజధాని ఎంపిక నిర్మాణాలపైన కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నోటిచ్చింది. ఏ తేదీ నుంచి రాజధానిగా ప్రకటించాలో చెప్పాలని కేంద్ర హోంశాఖ కోరింది. 2024 జూన్ 2 నుంచి రాజధానిగా ప్రకటించాలని రాష్ట్రం విజ్ఞప్తి చేసింది. ఈ బడ్జెట్ సమావేశంలోనే రాజధాని ప్రకటించేందుకు చర్యలు తీసుకోనున్నారు. ఇక కేంద్ర కేబినెట్లో చర్చించి ఆమోదం తెలపాలని నిర్ణయించారు. ఏపీ రాజధాని అమరావతి చట్టబద్ధతకు రంగం సిద్ధంగా సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ ఫోన్లలో అందిస్తారు. సంతోష్, ఏపీ రాజధాని అమరావతి చట్టబద్ధతకు రంగం సిద్ధమైంది. కేబినెట్ ఆమోదంతో ఫైల్ను పార్లమెంటుకు పంపాలని కేంద్రం డిసైడ్కి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి సంతోష్? ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం కూడా ఇక అమరావతికి ఏదైతే ఇటు రాజధానికి ఏపీ రాజధానికి సంబంధించినటువంటి అమరావతి భూములు ఇచ్చారో రైతులైతే కనుక సీఎం చంద్రబాబు నాయుడిని కలవడం, అదే విధంగా ఈ యొక్క రాజధాని అనేది కూడా ప్రకటించాలి. దీంతో అనేక విధాలుగా కూడా ప్రభుత్వాలు మారుతుంటే ఇబ్బందులు ఎదుర్కొంటున్నామంటూ కూడా ఆ యొక్క సమస్యను తీసుకొచ్చినటువంటి నేపథ్యంలోనే దీనికి సంబంధించి రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తామంటూ కూడా హామీ ఇవ్వడం, దీనికి సంబంధించి ఇప్పటికే కార్యాచరణ అనేది కూడా ప్రభుత్వం రూపొందించడం కూడా జరుగుతోంది. ఇక దీనికి సంబంధించి రాష్ట్రంలో ఉన్నటువంటి అంశాలన్నీ కీలకమైనటువంటి రాజధానికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా పూర్తవడం, అదేవిధంగా న్యాయపరమైనటువంటి అంశాలన్నీ తొలగించిన అనంతరం కూడా ఇక కేంద్ర కేబినెట్ ఆమోదం కొరకు అయితే కనుక ఇటు
తరలించడం కూడా జరుగుతోంది. ఇది ఒక కేబినెట్ ఆమోదం అనంతరం కూడా పార్లమెంట్ లో బిల్లు పెట్టేందుకు కూడా ఇటు సిద్ధమైనట్టు కూడా కొంత సమాచారం అందుతోంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే కనుక ఇప్పటికే 2024 జూన్ 2 తోటి అయితే కనుక ఇటు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ అనేది ఈ యొక్క దానికి సంబంధించినటువంటి అంశం అనేది కూడా ముగియడంతో ఇక తాజాగా ఈ యొక్క 2024 నుంచి ఏపీకి నూతన రాజధాని అమరావతిగా ప్రకటించే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నటువంటి నేపథ్యంలోనే దీనికి సంబంధించి ఇక కేంద్రానికి అనేది కూడా ఒక నివేదిక అనేది రాష్ట్ర ప్రభుత్వం అందించడం కూడా జరుగుతూ ఉంది. రాజధాని ఎంపిక ప్రక్రియ కావచ్చు, నిర్మాణాలపై కూడా ఇప్పటికే కేంద్రానికి ఒక రాష్ట్ర ప్రభుత్వం నోట్ అనేది ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. అయితే ఈ యొక్క నోట్ అనంతరం కూడా ఏపీ నుంచి రాజధాని ప్రకటించాలో కూడా ఇటు కేంద్ర హోంశాఖ అనేది రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్టు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కూడా జూన్ 2, 2024 నుంచే కూడా రాజధానిగా ప్రకటించాలని కూడా ఇటు విజ్ఞప్తి చేయడం కూడా జరుగుతోంది. దీనికి సంబంధించి ఇప్పటికే సంబంధిత కేంద్ర మంత్రిత్వ శాఖలను కూడా హోంశాఖ అభిప్రాయాలు కోరినట్టు కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి పలు కేంద్ర మంత్రిత్వ శాఖల అభిప్రాయాలు తెలియజేసిన అనంతరం కూడా ఇక తాజాగా పట్టణ అభివృద్ధి న్యాయ శాఖలకు సంబంధించినటువంటి అభిప్రాయాలు తెలియజేయాల్సినటువంటి నేపథ్యంలోనే ఈ బడ్జెట్ సమావేశాల్లోనే రాజధాని ప్రకటించేందుకు కూడా చర్యలు తీసుకుంటున్నట్టు కూడా తెలుస్తోంది. అంటే పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టే ముందు కూడా ఇటు కేబినెట్ లో చర్చించే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్టు కూడా ఇటు కొంత సమాచారం అవుతుంది. ఇటు కేంద్ర కేబినెట్ లో చర్చించి ఆమోదం తెలిపిన అనంతరం కూడా ఇక ఈ యొక్క కార్యాచరణ రాజధాని చట్టబద్ధంగా కల్పించే అవకాశాలు ఎక్కువ కనబడతా ఉన్నాయి సార్. అయితే సంతోష్, పార్లమెంట్లో బిల్లు ద్వారా చట్టబద్ధత కల్పించడం వల్ల భవిష్యత్తులో ప్రభుత్వాలు మారినా కూడా అమరావతి స్థానాన్ని మార్చడం సాధ్యం కాదా? ఇది జగన్ ప్రూఫ్ నిర్ణయంగా నిలుస్తుందా? చట్టబద్ధత కల్పించారు అని అంటే ఒక్కసారి రాజముద్ర అనేది కూడా పడినటువంటి నేపథ్యంలోనే ఇటు కేంద్రం నుంచి ఇటు గవర్నర్ నుంచి ఇటు ఆమోద ముద్ర అనంతరం కూడా ఇక రాజధాని అమరావతిగా అయితే కనుక ఏకైక రాజధాని అమరావతి మాత్రమే ఇటు కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా ఏదైతే ఇటు స్టేట్స్ కి సంబంధించినటువంటి రాజధాని పేర్లు వస్తున్నటువంటి నేపథ్యంలోనే ఆ పేర్లలో భాగంగా ఇక ఓన్లీ అమరావతి ఇటు ఏపీకి ఉంటుందంటూ కూడా ఇక రాజముద్రగా కేంద్రానికి సంబంధించినటువంటి రాష్ట్రాల రాజధానులు ఏవైతే ఉంటాయో అందులో కూడా ఇక అమరావతి మాత్రమే ఉండనున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే చట్టబద్ధత కల్పించడం తర్వాత ఇంకా ఏదైతే ప్రభుత్వాలు మారినా కానీ ఇక అమరావతి మాత్రం రాజధానిగా కొనసాగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీనికి సంబంధించి ఎందుకంటే రాజధాని రైతులు సైతం కూడా వారు అడిగేది ప్రధానంగా ఈ యొక్క డిమాండ్ గా తెలుస్తోంది. ఎందుకంటే వారు రాజధాని అమరావతి కోసం 1000 ఎకరాలు అయితే కనుక కేటాయిస్తున్నటువంటి నేపథ్యంలోనే దానికి సంబంధించి ప్రభుత్వాలు మారుతుంటే ఇటు రాజధాని పేర్లు మార్చడంతో పాటు అనేక విధాలుగా కూడా ఇబ్బంది ఎదుర్కోవడంతో పాటు అభివృద్ధి లేకపోవడం ఇటువంటి అంశాలన్నీ కూడా ఇటు రాష్ట్రానికి ఎదురవుతున్నటువంటి నేపథ్యంలోనే ఇటువంటి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తోంది. ఇక ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా ఇక రాజముద్రతోటి అమరావతి రాజధానిగా కొనసాగే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నట్టు తెలుస్తోంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్. వైసీపీ అధినేత జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే ఏడాది పాదయాత్ర ప్రారంభిస్తారని జగన్ ప్రకటించారు. దాదాపు 1.5 పాటు ప్రజల్లోనే ఉంటారని జగన్ తెలిపారు. ఇకపై ప్రతివారం ఒక్కో నియోజకవర్గ కార్యకర్తలతోటి భేటీ అవుతానన్నారు. కూటమి ప్రభుత్వం పైన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగంతో ఏమైనా చేయొచ్చు అన్నట్టు వివరిస్తున్నారని ఆయన విమర్శించారు. చంద్రబాబు పాలనంతా అబద్ధాలు, మోసాలేనని ఆయన మండిపడ్డారు. ప్రశ్నించిన వారిపైన కేసులు పెట్టి వేధిస్తున్నారని అన్నారు. కూటమి ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అవుతున్నాయన్నారు. కన్ను మూసుకుని కన్ను తెరిచేసరికి దాదాపుగా 2 సంవత్సరాలు కన్ను మూసుకుంటూ అయిపోయేట్టుగా అయిపోయింది. మొత్తానికి 5 బడ్జెట్లు ప్రవేశపెట్టే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. అందులో 2 అయిపోయినాయి. 3వది ఇప్పుడు ఫిబ్రవరి చివరిలోనో మార్చిలోనో 3వ బడ్జెట్ ప్రవేశపెడతారు. దాని తర్వాత ఇంకా మిగిలి ఉండేది 2. ఇక్కడ నుంచి ఒక 3 సంవత్సరాలు. ఆ 3 సంవత్సరాల్లో 1.5 సంవత్సరం పోతే దాని తర్వాత నా పాదయాత్ర కూడా స్టార్ట్ అయిపోతుంది. దాని తర్వాత మరో 1.5 సంవత్సరం నేను కూడా ప్రజలతోనే రోడ్ల మీదే ప్రజల్లోనే మమేకమవుతూ ఆ ప్రయాణం కొనసాగుతుంది. ఇది మరీ ముఖ్యంగా ఎందుకు చెప్పాల్సి వస్తూ ఉంది అంటే ఈ రోజు పరిపాలన చాలా అంటే చాలా అన్యాయంగా జరుగుతూ ఉంది. రెడ్ బుక్ రాజ్యాంగంతో ఎక్కడా కూడా ఎవరినైనా కూడా ఏమంటే అది నేను చేసేయచ్చు అని ఖండకావరంతో ఈ రోజు పరిపాలన సాగిస్తూ ఉన్నారు. పాలనంతా కూడా అబద్ధాలు, మోసాలు. ఆ అబద్ధాలు ఆడుతున్నావయ్యా, మోసం ఎందుకు చేస్తున్నావయ్యా అని చెప్పి గట్టిగా నిలదీస్తే రివర్స్ ఉల్టా కేసులు పెడతా ఉన్నారు.
పోలీసులను పంపిస్తూ ఉన్నారు. పోలీసు వ్యవస్థ ఎప్పుడూ చూడని విధంగా దుర్వినియోగం అయిపోయిన పరిస్థితులు మొట్టమొదటిసారిగా చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఈరోజు మనకు కనిపిస్తూ ఉన్నాయి. మరోవైపున పాలన ఎలా సాగుతూ ఉందని ఒకసారి చూస్తే, పాలనలో ప్రతి ఇంట్లో కూడా ఈరోజు చర్చనీయాంశంగానే ఉంది. ప్రతి ఇంట్లో కూడా ఈరోజు చర్చ జరుగుతూ ఉంది. జగన్ ఉన్నప్పుడే బాగుండేది, కనీసం ఆయన ప్రతి నెల ఏదో బటన్ నొక్కుతా ఉన్నాడు, ఖచ్చితంగా మాట చెప్పినాడు, మాట ప్రకారం నిలబడ్డాడు. ఈ రోజు జగన్ పోయాడు, చంద్రబాబు నాయుడు ఏమో బిర్యానీ పెడతానని మోసం చేశాడు, ఉన్న పలావు పోయింది, ఇప్పుడు బిర్యానీ కూడా పోయింది అని చెప్పి ఈరోజు ప్రతి ఇంట్లో కూడా చర్చనీయాంశం జరుగుతూ ఉంది. ఈరోజు నిజంగానే ప్రతి ఇంట్లో కూడా పోలికను చూస్తూ ఉన్నారు. ఆ రోజు ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్, ఇదే పరిస్థితుల్లో అప్పుడు ఇంకా దారుణమైన పరిస్థితులు, కోవిడ్ వచ్చి 2 సంవత్సరాలు అతి దారుణమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఎప్పుడూ కూడా ప్రభుత్వ కష్టాలను ఎప్పుడూ ప్రజలకు చూపించి ఎప్పుడూ కూడా పథకాలను వైసీపీ అధినేత జగన్ కీలక నిర్ణయం, వచ్చే ఏడాది పాదయాత్ర ప్రారంభిస్తారని జగన్ ప్రకటన సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ఫోన్లో అందిస్తారు. రమేష్. చక్రి, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు సంబంధించి ఈరోజు కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. మరో ఏడాదిన్నరలో పాదయాత్ర మొదలు పెట్టబోతున్నట్లు ఈరోజు ఏలూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి పార్టీ కార్యకర్తల సమావేశంలో జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్పారు. ఈ ఏడాదిన్నర పాటు తాను ప్రజల్లోనే ఉంటారంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. గత కొద్ది రోజులుగా జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. 2029 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసే అవకాశం ఉందంటూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా చెప్తూ ఉన్నాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా తను పాదయాత్ర చేయబోతున్నటువంటి అంశానికి చెప్పినప్పటికీ ఎప్పటి నుంచి పాదయాత్ర చేస్తారు ఏంటనే విషయాలు మాత్రం చెప్పలేదు. అయితే మరో ఏడాదిన్నరలో పాదయాత్ర చేయబోతున్నానని ఈ రోజు జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో 2027 జులై తర్వాత జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఉండే అవకాశం ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్గాలు కూడా చెప్తూ ఉన్నాయి. గతంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఇడుపులపై నుంచి ఇచ్చాపురం వరకు చేయడం జరిగింది. ఆ పాదయాత్రకు పెద్ద ఎత్తున ప్రజల నుంచి స్పందన వచ్చింది. జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఫలితంగా 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో కూడా వచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పుడు మరోసారి పాదయాత్రకు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకొస్తుందనే ఒక ధీమానైతే వైసీపీ వర్గాలు వ్యక్తం చేస్తూ ఉన్నాయి. అంతేకాకుండా కూటమి ప్రభుత్వ వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో ఈ వైఫల్యాలకు సంబంధించి కూడా పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి పెద్ద ఎత్తున ప్రజల వద్దకు ఈ అంశాలను కూడా తీసుకెళ్లబోతూ ఉన్నారు. కాబట్టి ప్రజల్లో కూడా జగన్మోహన్ రెడ్డి పాదయాత్రకు అనూహ్యమైన స్పందన వచ్చే అవకాశం ఉందని కూడా వైసీపీ వర్గాలు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తంగా పాదయాత్రకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఒక స్పష్టమైన ప్రకటన చేసినటువంటి నేపథ్యంలో ఈ ప్రకటన పట్ల వైసీపీ వర్గాలు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నాయి. చక్రి. అయితే రమేష్, 2017లో ప్రజా సంకల్ప యాత్ర చేసినప్పుడు జగన్ ఒక అవకాశం ఇవ్వండి అనే కొత్త నినాదంతో వెళ్ళిన పరిస్థితి. కానీ ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రిగా వెళ్తున్నారు. ఈ రెండింటి మధ్య ప్రజల స్పందనలో ఎలాంటి మార్పు ఉండే అవకాశం ఉంది? అదేవిధంగా వైసీపీ కార్యకర్తలు ఎలాంటి జోష్ నింపే అవకాశం ఉంది? 2017లో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసి ముందు నవరత్నాల పేరుతో తాము అధికారంలోకి వస్తే ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తామనేది ఒక స్పష్టమైన ప్రకటన చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. అధికారంలోకి వచ్చిన తర్వాత గత 5 ఏళ్ల పాటు ఆ నవరత్నాలకు సంబంధించి ఆ పథకాలను అమలు చేయడంతో పాటు ఇంకా చెప్పినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు కూడా అమలు చేశారు. ఇప్పుడు మరోసారి పాదయాత్రకు సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో ప్రధానంగా మళ్ళీ 29 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఎలాంటి సంక్షేమ పాలన అందిస్తామనే విషయాలను ప్రజలకు ఈ పాదయాత్ర ద్వారా జగన్మోహన్ రెడ్డి చెప్పే అవకాశం ఉంది. గతంలో ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలతో పాటు మరికొన్ని సంక్షేమ పథకాలు అదనంగా జోడించి వాటికి సంబంధించి కూడా పాదయాత్రకు ముందే ఒక స్పష్టమైన ప్రకటన చేసే ఆలోచనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 ఎన్నికలకు ముందు ఏవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు ఏవి కూడా అమలు కావడం లేదని వైసీపీ పదే చెప్తూ ఉంది. ఇటు రైతులకు ఇవ్వాల్సినటువంటి అన్నదాత సుఖీభావం కావచ్చు, అదేవిధంగా విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, అలా అనేక పథకాలు ఇంకా అరాకొరగానే ఇస్తూ ఉన్నారు. ప్రజల్ని తీవ్రంగా మోసం చేస్తున్నటువంటి పరిస్థితిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. కానీ వైసీపీ 5 ఏళ్ల కాలంలో ఇచ్చినటువంటి అన్ని హామీలను సమర్థంగా అమలు చేస్తాము, మళ్ళీ అధికారంలో కూడా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ఒక హామీని అయితే ప్రజలకు ఇవ్వబోతా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రమేష్.
ప్రేమ వ్యవహారం యువకుడి ప్రాణం మీదకు తెచ్చింది. యువకుడిని కిడ్నాప్ చేసి అడవిలోకి తీసుకెళ్లి విచక్షణ రహితంగా గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. మెదక్ జిల్లా నర్సాపురం అటవీ ప్రాంతంలో యువకుడిపైన హత్యాయత్నం చేశారు. బాధితుడు దుండగుల నుంచి తప్పించుకొని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడు దేవాసింగ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. ప్రేమ వ్యవహారం యువకుడి ప్రాణం మీదకు తెచ్చింది. యువకుడిని కిడ్నాప్ చేసి అడవిలోకి తీసుకెళ్లి విచక్షణ రహితంగా గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. మెదక్ జిల్లా నర్సాపురం అటవీ ప్రాంతంలో యువకుడిపై హత్యాయత్నం చేశారు. బాధితుడు దుండగుల నుంచి తప్పించుకొని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. బాధితుడు దేవాసింగ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. యువకుడిపైన హత్యాయత్నానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్లో అందిస్తారు. రాజు, మెదక్ జిల్లా నర్సాపురం అటవీ ప్రాంతంలో యువకుడిపైన హత్యాయత్నానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి రాజు? మెదక్ జిల్లా హత్నూరా తూప్రాన్ మధ్యలో ఉన్నటువంటి అటవీ ప్రాంతంలో యువకునిపై హత్యాయత్నం జరిగింది. మొత్తానికి ఇది అంతకీ కూడా ప్రేమ వ్యవహారమే కారణమంటగా పోలీసులు తెలియజేశారు. హత్నూరా మండలం లక్ష్మీ తాండకి దేవాసింగ్, కంది మండలం బ్యాతోల్ సంబంధించినటువంటి సంధ్య గత 2 సంవత్సరాల నుంచి ప్రేమించుకుంటున్నారు. అయితే సంధ్యతో చనువుగా ఉండడం, దేవాసింగ్ చనువుగా ఉండడం తల్లిదండ్రులకు ఇష్టం లేక నిన్న సాయంత్రం ఫోన్ చేయించి రేపు ఉదయం నర్సాపూర్ బస్టాండ్ రావాలని చెప్పి దేవాసింగ్ కు సంధ్యతో ఫోన్ చేయించి ఈ రోజు వచ్చిన క్రమంలో ఆ సంధ్యకు సంబంధించినటువంటి అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎర్టిగా కారులో వచ్చేసి దేవాసింగ్ ను కారులో ఎక్కించుకొని నిర్మానుష్య ప్రదేశానికి అటు తూప్రాన్ నర్సాపూర్ మధ్య ఉన్నటువంటి అడవి ప్రాంతాన్ని తీసుకెళ్లి అక్కడ యువకుని చిట్కబాదారు. అయితే చనిపోయాడని చెప్పి నిర్ధారించుకున్నారా లేక చిట్కబాది వచ్చారని చెప్పి కొంత అనుమానం అయితే ఉంది. కానీ నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి బట్టలని చింపేసి తీవ్రంగా గాయపరిచి అక్కడ నుంచి వచ్చేసి ఒక హెచ్చరికలు జారీ చేశారు. అయితే స్పృహ కోల్పోయినటువంటి దేవాసింగ్ అక్కడి నుంచి కాసేపటికి రోడ్డుపైకి విచ్చేసి నర్సాపూర్ చేరుకొని బంధువుల సాయంతో, ఫ్రెండ్స్ సాయంతో ప్రస్తుతం అయితే హైదరాబాద్ హాస్పిటల్లో చికిత్స పొందుతా ఉన్నాడు. ఏదైనా ఆ ప్రేమ వ్యవహారమే కారణం అని చెప్పి చెప్తున్నారు. నర్సాపూర్ ఎస్ఐ రంజిత్ రెడ్డి ఈ విషయం తెలుసుకొని సంఘటనాస్థలానికి చేరుకొని నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే ప్రారంభించారు. ఖచ్చితంగా వీళ్ళందరినీ కూడా శిక్ష పడేటట్లుగా చేస్తామని చెప్పి బాధిత కుటుంబానికి అయితే హామీ ఇచ్చారు. ఏదేమైనప్పటికీ ప్రేమ వ్యవహారంలో అటు హత్యలకు దారిస్తున్న క్రమంలో కొంత కౌన్సిలింగ్ చేయాలి, కానీ ఇటువంటి వాటికి ఎవరు కూడా పూనుకోవద్దని చెప్పి అటు పోలీసులు అయితే చెప్పినటువంటి సందర్భం అయితే కనిపిస్తా ఉంది. అయితే ఇదంతటికీ కూడా ప్రేమ వ్యవహారం కాబట్టి వదిలేదని చెప్పినట్టుగా వాళ్ళైతే కుటుంబం అయితే చాలా సీరియస్ గా ఉంటుంది కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాజు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సింగరేణి బొగ్గు గనుల టెండర్లలో అవకతవకలపైన సిబిఐ విచారణ జరపాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. టెండర్లలో సైట్ విజిట్ విధానాన్ని అక్రమ టెండర్లో రద్దు చేయాలని కోరారు. కొత్త టెండర్లకు రాష్ట్ర పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో కొత్తగూడెం సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం జిల్లా అధ్యక్షుడు రేఖ కాంతారావు, ఖమ్మం ఎంపీ వద్దిరాజు రవిచంద్రతోటి మా ప్రతినిధి నవీన్ మరింత సమాచారాన్ని అందిస్తాడు. సింగరేణి బొగ్గు గనుల్లో జరుగుతున్నటువంటి ఏదైతే ప్రైవేటీకరణ కావచ్చు లేకపోతే అక్రమంగా టెండర్లు ఇస్తున్నారంటూ కూడా రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ పిలుపు మేరకు ఇటు కొత్తగూడెంలో ఏదైతే సింగరేణి హెడ్ ఆఫీస్ ముందు ఏర్పాటు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అయితే ధర్నా నిర్వహిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ధర్నాకు సంబంధించి ఇటు జిల్లా అధ్యక్షులుగా ఉన్నటువంటి రేఖా కాంతారావు కావచ్చు, లేదు అనుకుంటే ఇటు ఎంపీ వద్దిరాజు గారు ఉన్నారు, వారిని అడిగి కొంత సమాచారం తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఏదైతే సింగరేణి బొగ్గు గనుల్లో అక్రమ టెండర్లపై బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చిన నేపథ్యంలో ఎటువంటి డిమాండ్ చేస్తారు? ఖచ్చితంగా ఈ అక్రమ టెండర్లన్నీ కూడా బయటపడాలంటే ప్రధానంగా మరి రేవంత్ రెడ్డి గారికి దమ్ము ధైర్యం ఉంటే సిబిఐ విచారణ కోరాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఎందుకంటే అంతకుముందు
మైనస్ టెండర్లు జరిగినటువంటి టెండర్లు ఇప్పుడు ఎక్సెస్ కూడా టెండర్లు అంటే 20% దాకా ఎక్సెస్ జరిగింది. మరి ఇవన్నీ కూడా గతంలో ఎక్కడ కూడా లేనటువంటి ఒక విధానాన్ని తీసుకొచ్చి సైట్ విజిట్ అనే పేరుతో తీసుకొచ్చినటువంటి విధానాన్ని రద్దు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఏది ఏమైనా కానీ సింగరేణి కార్మికులకు కానీ లేకపోతే తెలంగాణ రాష్ట్రానికి కానీ నష్టం జరిగేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి గారు. మరి ఇది ఎవరైతే ప్రశ్నిస్తూ ఉన్నారో మా నాయకులు, మా కేంద్ర నాయకులు ఎవరైతే ఈ అవినీతి పైన అక్రమాల మీద ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో మరి మాట్లాడిన వాళ్ళందరినీ కూడా గొంతు నొక్కేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. జైల్లో పెట్టాలనేటువంటి కుట్ర చేస్తూ ఉన్నాడు తప్ప డైవర్షన్ పాలిటిక్స్తో టైంపాస్ చేస్తూ ఉన్నాడు. అది సరైన పద్ధతి కాదు అని చెప్పేసి యావత్ ప్రజానీకం మరి రాష్ట్ర ప్రజానీకం గమనించాలి. మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసేటువంటి అక్రమాలపైన బీఆర్ఎస్ పార్టీ స్పందించినటువంటి తీరును చూసి మరి నివ్వెరపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఏదో విధమైన కుట్ర ద్వారా మరి జైల్లో పెట్టేటువంటి ప్రయత్నం చేస్తే ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. తక్షణమే దీనిపైన సిబిఐ విచారణ జరిపించి మరి అక్రమంగా జరిగినటువంటి టెండర్లు ఏవైతే ఉన్నాయో వాళ్ళ బావలకు బావమరుదులకు మరి అన్నదమ్ములకు ఏదైతే దోచిపెట్టాలనేటువంటి ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడో ఇది సరైనది కాదు, అక్రమం అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. సార్, ఏదైతే ఇప్పుడు సిబిఐ డిమాండ్ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. ఒకవేళ సిబిఐకి వెళ్ళకపోతే మీరు ఎటువంటి అంటే ముందు ఏ విధంగా ముందుకు పోతుంది? ఈ అక్రమంగా జరిగినటువంటి టెండర్లు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసేంత వరకు కూడా బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తూనే ఉంటుంది, పోరాటం కొనసాగిస్తూనే ఉంటుంది. అవినీతి అక్రమాలపైన మరి నిరంతర కార్యక్రమం తీసుకుంటాం. అదేవిధంగా వద్దిరాజు రవిచంద్ర గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏదైతే ఇప్పుడు సైట్ విజిటింగ్ అనేది కొత్త విధానం తీసుకొస్తున్నారు, దీనిపై సైట్ విజిటింగ్ అనే సిస్టమ్ పెట్టిందే దాన్ని ఎట్లయితే టెండర్లు వేసుకోవాలో ఎవరికి ఇవ్వాలో దాన్ని మాత్రమే ఆ సర్టిఫికేట్ పొందిన వాళ్ళు మాత్రమే టెండర్లో పార్టిసిపేట్ అవుతారు. అలా పార్టిసిపేట్ అవ్వాలంటే సైట్ విజిట్ సర్టిఫికేట్ ఇచ్చిన వాళ్ళు ఎవరైతే వాళ్ళ మనుషులు మాత్రమే ఇస్తారు. వేరే వాళ్ళకి కొత్త వాళ్ళకి టెండర్ వేయడానికి ఆ సర్టిఫికేట్ ఇవ్వరు. వాళ్ళతో డీల్లో ఉన్న వాళ్ళకు వాళ్ళ ఒప్పందాలు కుదుర్చుకున్న వాళ్ళకి మాత్రమే అది వస్తుంది. కాబట్టి ఆ సిస్టమ్ రద్దు చేయాలి. ఇప్పుడు మీ మధ్యలో వాటాలు కుదరక రద్దు చేసినటువంటిదే కాదు, గతంలో చేసినటువంటి 7 టెండర్లను కూడా రద్దు చేశారు. అవి రద్దు చేయాలి. మేమిచ్చినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వెంకటేష్ కానీ శ్రీరాంపూర్ 2 కానీ -2 ద్వారా మేము టెండర్లు ఇస్తే అవి కాంట్రాక్ట్లకు ఇస్తే వాటి క్యాన్సిల్ చేసుకొని +7కి మళ్ళీ ఇచ్చారు. అదైతే ఎట్లయితే చేశారో ఇప్పుడు మీరు ఇచ్చిన టెండర్లన్నీ కూడా ప్లస్ ఇవన్నీ తీసేసి రద్దు చేసి మరి మైనస్ టెండర్లుగా ఇచ్చి ప్రజలకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు, సింగరేణి కార్మికులకు న్యాయం చేసే విధంగా పోరాటమే మా బీఆర్ఎస్ పార్టీ లక్ష్యం. సార్, సింగరేణి ఇప్పటికే నష్టాల్లో ఉందని కూడా చెప్తున్నారు. కానీ ఏదైతే 50 కోట్ల అంటే పెండింగ్లో ఉన్నాయి, దీని అన్నిటి చూసుకొని ఏదైతే 10 కోట్ల రూపాయలు మొన్న మెస్సీ వచ్చినప్పుడు సింగరేణి తరపున కూడా వీళ్ళు కేటాయించిన పరిస్థితి ఉంది. కార్మికుల్ని పట్టించుకోకుండా ఈ విధంగా అంటే కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పినప్పుడు అలా డబ్బులు ఇచ్చాడు, దీన్ని ఏ విధంగా చూస్తారు? కేసీఆర్ గారు 10 ఏళ్లలో సింగరేణిని లాభాల పాట పండించారు. వాళ్ళు అనేక సౌకర్యాలు కల్పించడం జరిగింది. దాని నుంచి మంచి కోలుకున్నటువంటి సింగరేణి ఇప్పుడు దీనికి ఒక ఎండీ లేడు, దీనికి ఒక సీనియర్ ఐఏఎస్ అధికారులు లేరు, డైరెక్టర్లు. వాళ్ళు ఇష్టారీతిని నడిపించుకోవడం కోసం వాళ్ళకి అనుకూలమైన ఆఫీసర్లను అప్పటికప్పుడు వేసుకోవడం, టెండర్లు తీసుకోవడం, మళ్ళీ క్యాన్సిల్ చేయడం ఇవన్నీ జరుగుతుంది. ఇంటర్నల్గా వాటాలు కుదరకకుండానే వచ్చినటువంటి డీల్ బయటికి వచ్చింది. ఎక్కడైనా సైట్ విజిట్ సర్టిఫికేట్ ఈ దేశంలో కాదు ఏ దేశంలో ఉండదు. ఇది ఒక కొత్త సిస్టమ్ క్రియేట్ చేసి దాన్ని ఇప్పుడు రద్దు చేయాలి. సిబిఐ విచారణ జరిపించేదాకా మా బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుంది. మొత్తంగా మన సింగరేణికి సంబంధించినటువంటి ఓపెన్ టెండర్లు కావచ్చు, లేకపోతే వీటన్ని టెండర్లలో జరిగేటటువంటి అక్రమాలపై ఏదైతే న్యాయ విచారణ చేయకపోతే బీఆర్ఎస్ పార్టీ మరికొంత ముందుకెళ్లేందుకు కూడా సిద్ధంగా ఉంటుందని కూడా వీరు చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. కెమెరామెన్ మధుతో నవీన్, రాజ్ న్యూస్, భద్రాద్రి జిల్లా.